ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు. ఈరోజు మే నెల 9వ తారీఖు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునిడి. ఈ వాగ్దానాన్ని ఈరోజు మనం పొందుకుందాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునిడి అంటే ఇక్కడ స్టోర్ అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెజర్ ఇన్ హెవెన్. ట్రెజర్ అంటే ధనము, సంపద, స్వాస్థ్యం, అనేక విధాలుగా పిలుచుకోవచ్చు, నానా అర్థాలు వస్తాయి. పరలోకము అంటే ఈ లోకము కానటువంటి ఇంకొక లోకం ఉన్నది, అది పరలోకము. పరదేశులము మనము, పరదేశులము తండ్రి, పాట కూడా పరదేశులము ప్రియులారా అంటే ఈ లోక యాత్రలో మనమందరం కూడా పరదేశులము. ఈ లోకము దాని యొక్క ఆ వ్యామోహములన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఈ జీవితం గతించిన తర్వాత యుగ యుగాలు మనము జీవించాల్సినటువంటి లోకము ఒకటి ఉన్నది, అది పరలోకము. పరలోకము వేరొక లోకము. అది భూమికి సంబంధించినది కాదు, అది మనుషులు ఉండేటువంటిది కాదు, ఆత్మలు ఉండేటువంటి స్థానం, దేవుడు నివాసం చేసేటువంటి స్థలము పరలోకము. ఈ పరలోకమునందు మీ కొరకు ధనము అంటే అందరూ కూడా ఈ ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. మనం వాడేటువంటి డబ్బు, ఈ డబ్బు గురించి, మనీ గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, భూమి మీద మీరు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునిడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిరరు. దేవుని బిడ్డలారా, భూమి మీద మనం పడేటువంటి ప్రయాస ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేటువంటి వరకు దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే ధనము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. మరి భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ధనము అంటే విస్తారమైనటువంటి సుఖభోగాల కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ఏమవుతుంది, నువ్వు ఎంత ధనం సంపాదించి దాచావనుకోండి, ఒకప్పుడు పాత రోజుల్లో వాళ్ళు ధనాన్ని దాచుకునేవాళ్ళు, ధనమును దాచితే అవి చెదరపురుగు పట్టి పాడైపోయాయి. నోట్లు డిమానిటేషన్ టైంలో కూడా మనం చూసి చాలామంది వాళ్ళ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా తుప్పడిపడడం, చెదరపడటం, తినేయటం, అలాగా చాలా ఇబ్బందులకు గురయ్యారు ప్రజలందరూ కూడా. అంటే దాచిపెట్టినటువంటి ధనానికి ఏమైంది, అవి చిమ్మెట పురుగులు తినేశాయి. కొంతమంది దొంగలు దూసుకున్నారు కొంతమంది ధనాన్ని. కానీ భూమి మీద ఇవన్నీ కూడా జరుగుతాయి. భూమి మీద చిమ్మెట పడుతూ ఉన్నది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దాన్ని దోచుకుంటారు. కానీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునిడి. పరలోకమందు ధనం అంటే పరలోకములో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. నీ యోగ్యమైనటువంటి జీవితం వల్ల నీ అసాధారణ జీవితం అన్యూజువల్ లైఫ్ అంటే ఈ భూమి మనుషులు జీవించే విధంగా కాకుండా దేవునికి అనుకూలంగా నువ్వు జీవిస్తే డెఫినెట్గా పరలోకంలో నీకు స్థానాన్ని సంపాదించుకుంటున్నావు. పరలోకమందు స్థానం అంటే యేసే నిజ దేవుడు, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయన తప్ప వేరొకరిలో నేను విశ్వాసము ఉంచని అనేటువంటి ఆ యొక్క తీర్మానం చేసుకుంటే నువ్వు పరలోకంలో స్థానం సంపాదించుకున్న వాడవు అవుతూ ఉన్నావు. పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకున్నావు కాబట్టి అక్కడ యుగయుగాలు ప్రభుతో నువ్వు జీవిస్తావు. ఆ పరలోక ఆనందమును, ఐశ్వర్యమును అనుభవిస్తావు. అక్కడ తినటానికి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పార్కులకి వెళ్ళి రెంట్లు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ సుందరమైన, ఆ శృంగారమైన దేవుని యొక్క సన్నిధిలో యుగయుగాలు నువ్వు దేవదూతల వలె నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటావు. అలాంటి అవకాశం కోసము పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. అచ్చటంట చిమ్మట అంటే చెదల పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాట్ యు ఆర్ సీకింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రయారిటీ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. అంటే ఇప్పుడు జీవించాలంటే కావాలి, కానీ విస్తారమైన ధనం కోసం ప్రాకులాడి చాలామంది వారి యొక్క జీవితాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరా, ధనము సంపాదించట్లో నీ కాలాన్ని గడుపుతూ ఉన్నావా? నీవు పరలోకము ప్రవేశించలేవు.
కాబట్టి భూమి మీద ప్రాణం ఉండగానే ప్రభు కొరకు జీవించు, ప్రభు సాక్షిగా ఉండు, పరలోకంలో స్థానం సంపాదించుకో. నిన్ను, నీ ఇంటిని, నీకు కలిగిన సమస్తమును దేవుడు దీవిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.